సర్వ సృష్టికర్త సర్వాంతర్యామైనటువంటి దేవాదేవుడ, మరొక సమయాన్ని మీరు మాకు మీ వాక్య ధ్యానంలో గడపడానికి అనుగ్రహించినందుకే మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి జరిగించిన మేళ్ళన్నిటి కొరకు నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. రోజు వెంబడి రోజు, సంవత్సరం వెంబడి సంవత్సరం మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా తల్లిగా తండ్రిగా మీరు ఉన్నందుకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు తండ్రి. మరొక సమయాన్ని మేము వాక్యంలో ధ్యానించాలని కూడి ఉండగా కుటుంబముగా మేమందరమును, సంఘముగా మేమందరమును, అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఒక ఆత్మీయ కుటుంబముగా మేము చేరి వింటూ ఉండగా అంధకార పవిత్రాత్మశక్తులను లయపరచండి నాయన. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ అగ్నిఅభిషేకం మా పైన ఉంచండి. మీరే మాతో వాక్యాన్ని ముచ్చటించి మాట్లాడండి. ఈ దినం మాకు కావాల్సినటువంటి వాక్యాన్ని ఆహారంగా అనుగ్రహించండి తండ్రి. కాబట్టి వెళ్ళము, నీ నోటికి తోడైంది, నీవేం పలుకవలసింది నేనే బదులిస్తానని చెప్పారు ప్రభువా. ఇవి మేము రోజు చదువుకునే బైబిల్ వాక్యాలైనా మీరు నూతనంగా మాట్లాడతారు తండ్రి. మీరే బదులివ్వండి, మీరే మాట్లాడండి. దైవికమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. వీడియో అంతటిని మీరు ఆశీర్వదించండి. యేషువా మెస్సే పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఐ రిసీవ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారని, దేవునిలో ఉన్నారని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నారని నేను అనుకుంటూ సంతోషిస్తూ ఉన్నాను. మాకైతే మార్నింగ్ 8 o'clock అయింది. ఇక్కడ చాలా ప్రెషస్గా అన్ని పిట్టలు, ప్రకృతి అంతా ఎంతో స్పందిస్తుంది. ఎంతో సంతోషంగా ఈ వాక్యాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. సో ఈరోజు వాక్యం మీరు కొంచెం ఆల్రెడీ తెలిసిందే అయి ఉండవచ్చు, కానీ దేవుడు నూతనంగా మాట్లాడేటువంటి దేవుడు కనుక ప్రభువా నాతో మాట్లాడు అనుకుంటూ ఈ వాక్యాన్ని మనం ధ్యానపూర్వకంగా విందాం. సో ఈరోజు వాక్యము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం అంటే జెన్సిస్, ఆరంభం అన్నమాట, స్టార్టింగ్, బిగినింగ్. సో ఈ ఆదికాండములో ప్రారంభాలన్నీ ఉంటాయి. మనిషి పుట్టుక, సృష్టి పుట్టుక, దేవుడు దిగిరవటం, అలాగే పాపం యొక్క పుట్టుక, పాపానికి పరిష్కారంగా పుట్టుక, దీవెన, శాపాలు, అన్నీ ఎవ్రీ స్టార్టింగ్ పాయింట్ మనం ఎక్కడన్నా వెతుక్కోవాలంటే ఫస్ట్ ఆది గ్రంథంలో వెతుక్కోవాలి. ఆ విధంగా సెర్మన్స్ చేసుకునే పిల్లలు కూడా, ఒకవేళ బోధకులు అయితే కూడా, మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ప్రీచ్ చేస్తుంటే ఫస్ట్ గో టు జెన్సిస్, ఆదికాండం బాగా తరువుగా చదవండి. దాంట్లో తప్పకుండా మీరు బోధించాలనుకున్నటువంటి ఒక మూలవాక్యం తప్పకుండా మీకు దొరుకుతుంది. సో కొన్ని మాటలు నేను చదువుతున్నా. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. చూడండి, మనము దేవునికి ఇచ్చే కానుకలు కానీ, దేవునికి ఇచ్చే సమయం కానీ, దేవుడు మనకిచ్చిన బ్లెస్సింగ్స్ కానీ, మనను క్షమించిన విధానం కానీ, ఈ ఒక లెక్కలు రాస్తే కనుక ఆ అలవాటు చాలామందికి ఉండదు. కనీసం ఇప్పుడైనా మొదలు పెట్టండి. దావీదు ఏం చెప్పాడంటే, ప్రభువా నేను ఒక్కొక్క దినం లెక్క పెట్టుకుంటున్నాను అని చెప్పాడు. ఇవాళ నా ఆయుష్కాలం ఇన్ని సంవత్సరాలని చెప్పలేదు, నేను కూడా చెప్పలేను ప్రియులు. నా ఆయుష్కాలం ఇన్ని సంవత్సరాలని చెప్పగలను, కానీ ఇన్ని దినాలు అని నేను చెప్పలేను. కొంతమందికి ఆ అలవాటు ఉంటుంది, సంతోషం. సో దినములు లెక్కించటం నాకు నేర్పించమన్నాడు. ఎందుకంటే ఇవాళ ఉన్నాము, రేపు ఉంటామో లేదో తెలియదు. మనిషి జీవితం అంత అశాశ్వతమైనది. ఒకవేళ ఇవాళ సంతోషంగా ఉన్నాం, రేపు ఏం జరుగుతుందో, ఏ కష్టం వస్తుందో అనేది మనకు తెలియదు. అందుకని ఈ విషయాన్ని, ఈ తత్వాన్ని బాగా తెలిసినటువంటి దావీదు, ప్రభువా నా దినములు లెక్కించుట నాకు నేర్పించమని ఆయన దినాలు లెక్కించుకున్నాడు. సరే, కనీసం మనం సంవత్సరాలన్నా లెక్కించుకుందాం. ఆ సంవత్సరాలన్నిటిని బట్టి నా కృప, దీవెన, దాన్ని బట్టిన ఘనత, మహిమ దేవునికి తెలియచేసుకుందాం. ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, ఇంగ్లీష్లో చదివితే హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. హెవెన్స్ అనేది ప్లూరల్ నెంబర్గా ఉంటుంది, హెవెన్ అని లేదు, హెవెన్స్ అండ్ ఎర్త్. సో భూమి ఒక్కటే. ఇప్పుడు సైంటిస్టులు అందరూ
కోట్లు కోట్లు ధనాన్ని ఖర్చు పెట్టి భూమి మీద అనేక మంది పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయటము, ఒక దేశానికి ఉపయోగపడే మంచి ప్రాజెక్ట్స్ కట్టుకోవడం ఇవన్నీ మానేసి ఇంకొక భూమి ఉంది, ఇంకొక పలానా గ్రహం ఉంది, అక్కడ మనిషి జీవించవచ్చు, అక్కడ పంటలు పండించవచ్చు అని ఏవేవో మన ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. నన్ను అడిగితే వాళ్ళందరూ బైబిల్ చదివితే కనుక ఆ డబ్బులు వృధా కాకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో భూమి ఒక్కటే, భూమిని దేవుడు సృజించి మానవాళిని సృజించి తన సారూప్యము తన ఊపిరిచ్చి నేను మీతో కలిసి సహవాసం చేస్తాను అని చెప్పి దేవుడు ఆయన కట్టుబాట్లు అన్నీ నేర్పించాడు. కానీ ఆకాశాలు హెవెన్స్ మాత్రం మోర్ దెన్ వన్. మనకు తెలిసిన దానికంటే ఒకటనే కంటే చాలా ఉన్నాయి. వాటి గురించి బైబిల్ ఎప్పుడన్నా చదువుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, వేడుకుందాము. ప్రభా మీ యొక్క స్వర్గంలో మీ యొక్క పరలోక రాజ్యంలో నేను ఉండాలని ప్రార్థన చేసుకుందాం. సో ఈ సృష్టించినప్పుడు భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, దానికి షేప్లెస్గా ఉంది. అలాగే దాని మీద ఏమి కూడా ప్రాణి లేదు, శూన్యంగా ఉంది అని చెప్పి ఉంది. చీకటి అగాధ చలము పైన కమ్మి ఉంది. చూసారు, భూమి ఉంది కానీ దాని మీద ఏం లేదు, శూన్యంగా ఉంది. భూమి ఉంది, శూన్యంగా ఉంది, ఏం లాభం చెప్పండి? మనకి ఇల్లు ఉంది, దాంట్లో ఏం వస్తువులు లేవు. ఇల్లు ఎంతసేపు ఉంటామా? ఇంట్లో ఉంటామా? శూన్యంగా ఉన్న ఇంట్లో ఉంటామా? ఉండలేము. మనం సేపు కూర్చోవాలంటే కుర్చీ కావాలి, లేదంటే ఒక చాపన్న కావాలి. మనకి ఏదైనా అక్కడ ఉండి నివాసం ఉండాలంటే కొన్ని వంట పాత్రలు కావాలి, ఒక స్టవ్ కావాలి. నింపబడటం అనేది చాలా దైవికమైనటువంటి విషయం. ఖాళీ అనేది, శూన్యత అనేది అపవిత్రాత్మ క్రియేట్ చేసే పని అయితే నింపడం అనేది దేవుడు చేసేటువంటి పని. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఎందుకు ఈ మాటతో మొదలుపెట్టానంటే చాలామంది జీవితాల్లో ఒక శూన్యత ఉంటుంది. వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒక పెద్ద వ్యాక్యూమ్. వాళ్ళు ధనవంతులుగా ఉంటారు, వాళ్ళకి అన్నీ దాన్ని ఏమంటారు, రిచెస్ అన్నీ ఉంటాయి, ఐశ్వర్యాలు ఉంటాయి, మ్యారీడ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు చేసుకొని ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో లేదంటే వాళ్ళ ఆలోచనలో ఏదో శూన్యత అనేది ఉంటుంది. అలాంటి శూన్యత ఉన్న బిడ్డలు ఈరోజు మోకరించి, ప్రభా ఎందుకు ఈ గ్యాప్, ఎందుకు ఈ వ్యాక్యూమ్ నా జీవితంలో నాకు అర్థం కావట్లేదు నాయన. కానీ నువ్వు శూన్యాన్ని నింపే దేవుడివి కనుక, ఇంత భయంకరమైన ఇంత పెద్ద సృష్టిని నింపిన దేవుడివి, నా చిన్న జీవితంలో ఆ శూన్యత తీసివేయడానికి సాధ్యమే అని మీరు తప్పకుండా ప్రార్థన చేసుకోండి. ఆ శూన్యతని మీరు ఆశపడిన దానికంటే కూడా అద్భుతంగా నింపగలిగినటువంటి దేవుడు యేసయ్య, మన యేసయ్య. సో ఇక్కడ ప్రభు ఆ శూన్యాన్ని నింపాలని ఆలోచించి ప్రభు ఏం చేశారు చూసినప్పుడు, ఆ చీకటి అగాధ జలము పైన, ఆ అగాధం ఉన్న జలము పైన చీకటి కమ్మి ఉంది అని చెప్పాడు దేవుడు. అక్కడ చీకటి ఆల్రెడీ ఉంది పిల్లలారా. చాలామందికి ఏదైనా తోటను సృష్టిస్తే సర్పం ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. అది ఉంది, బిగినింగ్లోని మొదటి సెంటెన్స్లోనే రాయబడి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది మరి ఆ చీకటి అని మీరు అనుకుంటే కనుక, ఇప్పుడు ఆది యందు దేవుడు సృజించిన వాక్యానికి ముందే చీకటి ఉంది. దానికి ముందు ఒక క్రియేషన్ ఉంది, అది మనకు తెలియకపోవచ్చు. ఎప్పుడైనా తెలుసుకుందాం వాక్యం ద్వారా. సో దీన్ని ప్రీ ఎడామిక్ పీరియడ్ అంటారు. ఆదాముకి ముందు ఉన్నటువంటి సంస్కృతి, ఆదాముకి ముందు ఉన్నటువంటి సృష్టి ఒకటి ఉంటుంది. ఆదాము దగ్గర నుంచి తెలుసుకోవడానికే మనకి సరిపోవట్లేదు, అవి తెలుసుకొని ఆ వాక్యాలను పాటించడానికి. ఇంకా ముందు సృష్టి ఎందుకు, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అయితే చదువుకుందాం. సో చీకటి అగాధ జలముల పైన ఉంది, దానిపైన దేవుని ఆత్మ ఉంది. చీకటి అగాధ జలం పైన ఇక్కడ ఉంటే దానిపైన దేవుని ఆత్మ, ఇట్ వాజ్ హావరింగ్, అంటే అల్లాడుతూ అల్లాడుతూ దేవుని ఆత్మ ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలికాడు. ఈ చీకటి ఉంది, సో దేవుడు సృష్టిని తయారు చేయాలి, నా వంటి సారూప్యమైన మనుషులను చేయాలనే ఆలోచన వచ్చినటువంటి దేవుడు లెట్ దేర్ బి లైట్ అన్నాడు. లైట్ని క్రియేట్ చేయలేదు ప్రియులారా, లెట్ దేర్ బి లైట్ అంటే ఎక్కడో వెలుగు ఉంది, ఆ వెలుగు ఇక్కడికి రా అని చెప్పినటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏది రమ్మంటే అది వస్తుంది, ఏది పొమ్మంటే అది పోతుంది. సృష్టి ఆ విధంగా దేవుని మాట వింటుంది అని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. వెలుగు, లైట్, నువ్వు ఇక్కడ రా అనగానే ఏమైంది, అక్కడ వచ్చి ఆ వెలుగు చిమ్ముకున్నట్టుగా మనం చూస్తున్నాం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. ఇక్కడ మంచిదైనట్టు ఇంగ్లీష్లో ఏముంటుందంటే గాడ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ ఇట్. ప్లీజ్డ్ అంటే ఆ వెలుగును చూసినప్పుడు దేవునికి సంతోషంగా అనిపించింది. ప్లీజ్డ్, దయ పుట్టింది, సంతోషం అనిపించింది. ఎందుకు అంటే
వెలుగుని ఎంత పోర్షన్ దేవుడు రమ్మన్నాడో, వచ్చి ఎక్కడ నించోమన్నాడో అక్కడ ఆ వెలుగు వచ్చి నిలబడింది ప్రియులారా. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, నిలవబడింది. ఇది కాసేపు వెలుగు అనుకుందాం, ఇది ఎక్కడో అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకోండి. లెట్ దేర్ బి లైట్ అంటే వచ్చి దేవుడు ఎక్కడి నుంచోమంటే అట్లా ఆ ఆర్డర్ తీసుకొని ఇట్లా నిలబడింది అని అన్నమాట. చూడండి, సృష్టి అంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది ఉన్నట్లుగా ఒక్క పొల్లు కూడా పోకుండా దేవుడు ఏది చెప్తే అది సృష్టి అంతా ఆ మాట తీసుకుంటుంది కనుకనే మనం ఇప్పుడు దాకా బ్రతికున్నాం ప్రియులారా. ఒకవేళ దేవుడు చెప్పకుండా దానికి అదే భూమి ఇలా కంపించిందంటే ఇవాళ మనం ఎక్కడుంటాం? కొద్దిగా ఇలా కదిలితే ఎక్కడుంటాం? లేదా సూర్యుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రకాశిస్తున్న సూర్యుడు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక్కొక్క కిలోమీటర్ కిందకి దిగొస్తూ ఉంటే కనుక మన తలల మీద ఎంత అగ్ని లాంటి సూర్యకాంతి ఉంటుంది చెప్పండి. అలా ఉండదు. దేవుడు వాటిని సృష్టి ప్రారంభంలో ఎక్కడ ఉంచారో అవన్నీ అక్కడే ఉండి దేవునికి సేవ చేస్తున్నాయి. సృష్టి అంతా దేవుని సేవిస్తుంది. దేవుని ఆజ్ఞ ప్రతి పూట తీసుకుంటూ దేవుని కొనియాడుతూ ఉంటుంది సృష్టి. ప్రభా తండ్రి, మాకు ఈ ఆజ్ఞాపించావు, మేము అది కరెక్ట్గా చేసాం నాయన, తప్పులుంటే మాకు తెలియచేవా అని అంటూ ఉంటాయి. మరి అప్పుడప్పుడు భూమి కదులుతుంది ఎందుకు? తుఫాన్లు వస్తుంటాయి ఎందుకు అంటే వాటిని దేవుడే రానిచ్చాడు, దేవుడే ఎలవ్ చేశాడు. ఒక్కొక్కసారి అపవిత్రాత్మ చేస్తుంది, ఒక్కొక్కసారి దేవుడు వాటిని ఎలవ్ చేస్తాడు కనుకనే. అన్లెస్ అండ్ అంటిల్ సృష్టి అంతా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది, దేవునికి విధేయత చూపిస్తూ ఉంటుంది. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు, దేవుడు చూడండి డే టైంకి పగలని పెట్టాడు, రాత్రి సమయం చీకటి సమయానికి రాత్రి అని దేవుడు కొన్ని పేర్లు, ఆ 2 పేర్లు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా అయ్యే పేర్లు ఉన్నాయా లేవా? డే నైట్ అంటున్నారా లేదా? పగలు రాత్రి అంటున్నారా లేదా? ఆదిలో పెట్టిన దేవుడు పెట్టిన పేర్లే ఇప్పటిదాకా ఉన్నాయి. ఎవరు అలా పేరు పెట్టగలరు? క్రియేట్ చేసిన వాడు పెట్టగలరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. వెలుగును పిలిచిన దేవుడు వెలుగుకి పగలని పెట్టగలరు. ఎవరు వెలుగును పిలిచారు? ఎక్కడుంది వెలుగును పిలిచినట్టుగా? మనం ఎక్కడ చదవగలుగుతాం? బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకోగలుగుతాం. అంతేకాదు ఒక పగటి సమయం ఒక రాత్రి సమయం అయినప్పుడు దాన్ని ఒక రోజు కింద దేవుడు కౌంట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే చెప్పాను, దేవుడు ఒక రోజులను కౌంట్ చేసుకుంటూ వచ్చి సృష్టిని ఎక్కడ ఆపాలో, సృష్టించడం అనే కార్యక్రమాన్ని ఎక్కడ ముగించాలో అక్కడ ముగించినటువంటి దేవుడు. అలాగే మనను క్రియేట్ చేసిన దేవుడు మనకు కూడా ఒక పర్మిట్ అయిపోతుంది, ఒక సమయం ముగిసిపోతుంది, ఒక ఆయుష్కాలం ముగిసిపోతుంది. ఆలోపుగా మనం ప్రభా నేను ఈరోజు మీరు చెప్పిన ఈ పని చేశాను అయినా, ఈ సంవత్సరంలో మీరు చెప్పిన ఈ పని నేను ఈ విధంగా ముగించా తండ్రి, వాటిల్లో ఒక 10 పాయింట్స్ చేయలేకపోయా తండ్రి, నాకు సహాయం చేయవా? 23వ సంవత్సరంలో మీరు చెప్పిన పనులన్నీ చేశాను ఆయన, ఒక 2 మిగిలిపోయినాయి తండ్రి, లేదంటే ఒక 10 మిగిలిపోయినాయి ప్రభా, 24వ సంవత్సరం బిగినింగ్లోనే నేను వాటిని చేసేస్తా తండ్రి అని మన అందరం ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా. అలా చేసుకోవాలంటే ముందుగా దేవుని మాట వినడం మనం నేర్చుకోవాలి. దేవుని మాట స్వరం వినాలంటే కనుక మనం సంఘానికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి. అంత మాత్రమే కాదు, దేవుడి స్వరాన్ని వినేటువంటి వరాన్ని మనం పొందాలి ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి, మన కాళ్ళ కింద ఉండే భూమి, మన తలపైన ఎక్కడో ఉండే ఆకాశం దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాయి. మనం అనుకుంటాం వాటిలో ప్రాణం లేదని చెప్పి, వాటన్నిటిలో ప్రాణం ఉంది ప్రియులారా. వాటికి ప్రాణం ఉంది కనుకనే అవి దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నాయి. ప్రాణం ఉండటమే కాదు, వాటికి చెవులు ఉన్నాయి, వాటికి స్పర్శ జ్ఞానం ఉంది. అవి దేవుని నోట్లోంచి సృజించబడిన వాటికి మనం ప్రాణం లేదని ఎలా అనుకుంటాం చెప్పండి? కనుకనే సృష్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆకాశమా వినుము, భూమి చెవియొగ్గుము అని దేవుడు ఆకాశంతో భూమితో మాట్లాడినట్లుగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మీరు చదువుకోండి. ఆకాశము భూమి దేవుని మాట వింటున్నప్పుడు దేవుని పిల్లలుగా క్రిస్టియన్స్ ఎంతగా దేవుని మాట వినాలి. ఒకవేళ దేవుని పిల్లలు కాకపోయినా నువ్వు ఒక నరుడుగా భూమి మీద సృజించబడినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి నరుడు, ప్రతి ప్రాణి ఎలా దేవుని మాట వింటుందో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని స్వరాన్ని వినవలసిందే. ప్రేమని చెల్లి తమ్ముడు, నీవు ఆరాధించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీవు ఆరాధించే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? అలా వినగలిగితే నీవు ధన్యురాలువే, ధన్యుడివే. మనం ఒక దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఆ దేవుడు మనతో మాట్లాడాలి, లేకపోతే ఆయన దేవుడు ఎట్లా అయ్యాడు? ఆయన తండ్రి ఎట్లా అవుతాడు? నీ ప్రక్కనుండే నీ తల్లి, తండ్రి, నీ భార్య, పిల్లలు, నీ స్నేహితులు నీతో మాట్లాడినప్పుడు దేవుడు నీతో మాట్లాడరా? ఒకసారి ఆలోచించండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కానీ ఇప్పుడు మోకరిల్లి ప్రభా నువ్వు మాట్లాడతావా?
ఎలా మాట్లాడతావు ప్రభా, ఆ స్వరం నేను ఎలా తీసుకోవాలి, ఎలా గ్రహించాలి అని చెప్పి మీరు ఒకసారి తప్పకుండా ఇప్పుడే ఈ టైంలోనే ప్రభా నువ్వు నాతో మాట్లాడవా అని మీరు కన్నీటితో ప్రార్థన చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది మా చర్చిలో కూడా లేకపోతే నాకు పరిచయం అయిన క్రైస్తవులు కూడా, అమ్మ దేవుడు ఎలా మాట్లాడతాడు, ఆ స్వరం ఎలా ఉంటుంది, దేవుడు అసలు ఎట్లా అమ్మ మాట అనేది దేవుడు ఎట్లా మాట్లాడతాడు అంటారు. నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. వెన్ యూ కెన్ స్పీక్, వెన్ ఐ కెన్ స్పీక్, వై నాట్ గాడ్? మనకి నోరు ఇచ్చినటువంటి దేవుడు మాట్లాడలేకుండా ఎలా ఉంటాడు? నీవు మాట్లాడుతున్నప్పుడు నీవు పాటలు పాడతావు, అనేక ప్రసంగాలు చేస్తావు, దేవుడు నీతో మాట్లాడరా చెప్పండి? మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనం ఈ చెవితో వినటానికి అశ్రద్ధ చేస్తాం. అందుకే దేవుడు, తండ్రి అని దేవుడు ఏం చెప్పారంటే, చెవి కలిగిన వాడు నా మాట వినుగాక అన్నాడు. ఈ చెవులు కాదు, ఇదిగో ఈ చెవులు దేనికి పనికొస్తాయి? ఇలాగే మనం ఈ సమాజంలో ఉన్నాం కనుక ఏవో చిన్న చిన్నవి ఆభరణాలు అవన్నీ పెట్టుకోవడానికి ఈ చెవులు పనికొస్తాయి ప్రియులారా. అంతకంటే దేనికి పనికొస్తాయి ఈ చెవులు చెప్పండి? ఈ చెవులు లేకపోయినా కూడా పర్వాలేదు కదా, కానీ వినే చెవి ఉండాలి ప్రియులారా. గ్లోరీ టు జీసస్. ఈ చెవి లేని మూలాన పెద్ద బాధ లేదు, కానీ వినే చెవి లేకపోతే కనుక నరకాగ్నిలోకి వెళ్ళిపోతామేమో. జాగ్రత్త ప్రియులారా. సృష్టి అంతా చెవులు రెక్కించుకొని దేవుడు ఈరోజు నాకేం చెప్తాడు, ఈరోజు చెప్పింది నేను ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి అని సృష్టి అంతా ఆయన స్వరం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ప్రియ చెల్లి తమ్ముడా నీవు ఎదురు చూస్తున్నావా? దేవుడా నాతో ఈరోజు ఏం మాట్లాడతావు నాయన? నాతో ఒక్క మాట మాట్లాడు ప్రభా. ఈ సంవత్సరం 2024లో నేను నీ కోసం ఏం చేయాలి ప్రభా, నా కోసం ఏం చేసుకోవాలి, నేను ఎలా బ్రతకాలి తండ్రి, నాతో మాట్లాడవా అని ప్రార్థన చేసుకోండి ప్రియులారా. మన దేవుడు ప్రేమ కలిగినటువంటి తండ్రి, దయ కలిగినటువంటి తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ఇష్టపడేటువంటి దేవుడు మన యేసయ్య కనుక తప్పకుండా మీరు ఈరోజే మాట్లాడి ఆయన యొక్క స్వరాన్ని వినేటువంటి కృపను చెవిని ప్రభు మీ అందరికీ మనందరికీ అనుగ్రహించాలని యేసు పేరిట మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ వాక్యం నేను చదివిన కారణం ఏంటంటే, మన దేవుడు యొక్క శక్తి, మన దేవుడు ఏమై ఉన్నాడో కొంచెం మీకు పరిచయం చేయాలని. తెలియదని కాదు, కానీ మనం చూసే ఈ సృష్టి అంతా ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఎవరు దీన్ని తయారు చేశారు చెప్పండి? ఎవరు ఈ సృష్టిని ఇలా తయారు చేశారు? ఒక దోస గింజ వేస్తే దోస తీగ రావాలని, ఒక మామిడి చెట్టు పాతి పెడితే, ఒక టెంక పెడితే మామిడి చెట్టు రావాలని ఈ సృష్టికి నేర్పిన వాడెవరు? ఎవరు అసలు ఈ క్రియేట్ చేశారు అనేది మనం ఈ ఆది కాండంలో, ఆది అందు ఉన్నటువంటి దేవుడు దీన్ని తన వాక్శక్తి చేత చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మన దేవుడు మనకి ఇప్పుడే లైట్ కావాలనుకో, నేను మా బాబుకు చెప్పాలి, ఆ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళాలి, స్విచ్ ఆన్ చేయాలి, ఇవంతా చేసినాక అప్పుడు నాకు పైన ఉన్న ఈ లైట్ వెలుగుతుంది. కానీ ఏ లైట్లు లేకుండా దేవుడిచ్చిన లైట్, సూర్యుడి లైట్లో మేము ఈ వీడియోలు చేస్తున్నాం. దేనికి వందనాలు దాన్ని బట్టి. సో ఇవన్నీ చేస్తే కానీ మనకి లైట్ రావు. అసలు ఇవన్నీ ఎందుకు? ముందు ఒక కరెంటు టెక్నీషియన్ వచ్చి, ఎలక్ట్రీషియన్ వచ్చి వైరింగ్ అంతా చేస్తేనే మాకు ఈ లోపల చేసే పని మేము చేసుకోగలుగుతాం. కానీ దేవుడికి అట్లా కాదు. ఒక వాక్శక్తి పంపించినప్పుడు లైట్ వచ్చేసింది అక్కడికి. అంటే మనం ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నామో తెలుసుకోండి. దేవుడు ఒక మాట డెలివర్ చేయగానే అక్కడ పనులన్నీ జరిగిపోతున్నాయి. ఎవరో వచ్చి ఏదో వచ్చి ఇట్లా సమకూర్చాల్సినటువంటి అవసరం లేదు. నాకు చాలా తెలివి ఉంది, చాలా జ్ఞానం ఉంది, కరెక్టే. కానీ మా ఇంట్లో కరెంటు నేను పెట్టుకోలేను, మా ఇంట్లో ఫ్యాన్ నేను బిగించుకోలేను, మా ఇంట్లో కావాల్సిన టేబుల్ ఈ పులిపిట్టి నేను తయారు చేసుకోలేను. దానికి సో మనుషులు లేదంటే ఆ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు వచ్చి చేస్తేనే అవుతుంది. మన దేవుడికి అట్లా కాదు ప్రియులారా. అంటే ఏమీ లేని శూన్యతలో ఏదైనా చేయగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ విషయం నేను మీకు ముందుగా చెప్పాలని అనుకున్నాను. అలాగనే అంటే మన దేవుని యొక్క శక్తిని ఒకసారి మీకు తెలియచేయాలని, మీకు తెలియదని కాదు, మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మన దేవుడు నాకు ఇది చేయలేదు, నాకు అది అవ్వలేదు, 23వ సంవత్సరంలో నా ప్రార్థన ఇది అంగీకరించలేదు, నేను చేసిన విజ్ఞాపనలు సంవత్సరం నుంచి నేను అడిగిన దానికి ఆన్సర్ రాలేదు అని కొన్ని కంప్లైంట్స్ అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఎవరో కాదు, మనమే అనుకుంటూ ఉంటాం. 30 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రార్థన చేశానే, దీనికి జవాబు రాలేదు అని చెప్పి. కాదు ప్రియులారా, మన దేవుడు వెంటనే మాట్లాడేటువంటి దేవుడు. నీ ప్రార్థన ఇలా పైకి వెళ్తే ధూపము కిందకి సమాధానమై వస్తుంది. అలాంటి దేవుడు. మనం ఏడుస్తూ, దుఃఖపడుతూ, కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ, ఉపవాసాలు ఉంటూ, అంగలార్చి కడుపు కొట్టుకొని ప్రార్థన చేయాలని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. కలుగును గాక అంటే కలిగింది.
అలాంటప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్న అంశాన్ని ఇది నా కుమార్తె జీవితంలో జరుగును గాక అని దేవుడు చెప్పలేడా అంటే తప్పకుండా చెప్పగలిగినటువంటి దేవుడు. అయితే మనం ఎందుకు ఒక్కొక్కసారి సమాధానం పొందలేకపోతామంటే అనేక కారణాలు దాంట్లో ఉంటాయి. ఈరోజు కొన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము, దానికి తగిన విధంగా మన జీవితాన్ని దిద్దుకుందాం. ఇలాగే ఆదికాండం అంతా మీరు మొదటి పేజీ చూసినట్టయితే ఆ నోటి మాటతో దేవుడు ఎంత క్రియేషన్ చేశారు, ఎలా చేశారు అని చెప్పి అంటే మీకు సింపుల్గా అర్థం కావటానికి ఈ పెన్నుకు నేను ఆజ్ఞాపించి పెన్ను ఇటు వెళ్ళిపో అంటే వెళ్ళదు కదా, కానీ దేవుడు పెన్ను ఇటు వెళ్ళిపో అంటే అది నడుచుకుంటూ ఇటు వెళ్ళిపోతుంది. ఈ పెన్ను కాదు సుమా, సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలన్నీ దేవుని మాట తీసుకొని ఆ కదలికల ప్రకారంగా అవి సృష్టిలో ఉన్నాయి కనుకనే ఈ మనం చూసే సృష్టి ఇంత అందంగా ఉంది. ఈ అందమైన సృష్టిలో మనుషులు సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నారు. ఇక్కడ నేను ఒక విషయం చదవాలనుకున్నాను, ఏంటంటే దేవుని యొక్క 10 ఆజ్ఞలు. దేవుని 10 ఆజ్ఞలు నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉంటాయి. అవి కొంచెం 2-3 వచనాలుగా రాసి ఉంటాయి. నేను బ్రీఫ్గా మీకోసం చదువుతున్నాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపంలోనైనను విగ్రహమును చేసుకొనకూడదు, పూజింపకూడదు. నేను రక్షణ పొందిన కొత్తలో ఈ ఆజ్ఞలన్నీ చదువుకుంటూ ఉండేదాన్ని. ఎవరైనా బైబిల్ స్టార్టింగ్లో మొదటి నుంచి చదువుతారు కదా, రక్షణలోకి వచ్చిన కొత్తలో అలాగే చదువుకుంటూ వెళ్ళేదాన్ని. పాత నిబంధన నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు, చాలా విసుగ్గా అనిపించేది, చికాగ్గా అనిపించేది. ఈ వాక్యం ఏంటి అసలు కొంచెం అంటే 100 పాయింట్లు అయితే ఒకటి కూడా అర్థం కావట్లేదు, ఇది ఏం బుక్ అసలు ఏంటి అని నాకు చాలా విసుగు అనిపించేది. ఇట్లా కాదని నూతన నిబంధన చదివితే అది కొంచెం అర్థమయ్యేది. యేసుక్రీస్తు ఫలానా మనిషిని ముట్టుకోగానే జబ్బు పోయింది, లేదంటే దెయ్యం విడిచిపోయింది, ఇలాంటివి చదువుకున్నప్పుడు నాకు కొంచెంగా అర్థమయ్యేది తేటగా. తర్వాత దేవుడు ఆత్మతో అభిషేకించిన తర్వాత ఆ పాత నిబంధనలోకి వెళ్తే దేనికంటే మధురంగా లోతైన మర్మాలు దేవుడు మాట్లాడినప్పుడు నాకు ఎంతో ఆత్మ సంతోషం అనిపించింది ప్రియులు. అసలు కొత్త నిబంధన దరిదాపుగా స్టాప్ చేసి పాత నిబంధనే మళ్ళీ చాలామంది ఈ పాత నిబంధన చదివేవాళ్ళు మాకు అర్థం కావట్లేదు, దీంట్లో ఏముందో తెలియట్లేదు, ఈ వచనాలు తెలియదు, ఈ పేర్లు తెలియదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఆ ఇబ్బంది నేను కూడా పడ్డాను, చెల్లెళ్ళు తమ్ముళ్ళు. కానీ మీరు ఆత్మాభిషేకంతో చదవాలి. ప్రభా నాకు తెలియచే, ఈ వాక్యం మీరు రాసింది కదా నాయనా, నేను ఎంఎస్సి చదువుకున్నా, ఆ జ్ఞానంతో నాకు ఈ వాక్యం తెలియదు ప్రభా, మీ దైవికమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వ తండ్రి అని ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటే కనుక ఒక గోల్డ్ మైన్, ఒక బంగారు గనిలో నీకు ఇంత బంగారం దొరికిందనుకో ఆగనవసరం లేదు, ఇంకా ఇంత బంగారం. అలాంటి విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి దేవుని మాటల రుచి మనం తెలుసుకోగలుగుతాం. తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. సో ఈ 10 ఆజ్ఞలు చదివినప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఓకే, అంతకుముందు నేను హైందవ స్త్రీగా ఉన్నాను, హిందూ విగ్రహాలను పూజించాను, నేనే దేవుడిని ఇప్పుడు ఒప్పుకోవాలి, ఇంకా వేరే పూజించకూడదు అన్నాడు దేవుడు. అంత మటుకు నాకు అర్థమైంది. ఏ రూపంలో అయినా నువ్వు విగ్రహమును చేసుకోనకూడదు, పూజింపకూడదు. ఓకే, ఏ విగ్రహాన్ని పూజ చేయట్లేదు, ఏ విగ్రహాలు కూడా అన్నీ తీసివేసి నేను వేసే దేవుడని నమ్ముకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క 10 ఆజ్ఞల్లో దేవుడు మోషేకి సీనాయి పర్వతం మీద ఈజిప్ట్ నుంచి వచ్చేసినటువంటి తన ప్రజల్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళడానికి ముందు మోషేని మాత్రమే పిలిచి సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 10 ఆజ్ఞలు నేను 10 సార్లు 20 సార్లు చదువుతూ ఉండేదాన్ని. ఎందుకంటే దేవుడు ఆయన ప్రజల కోసం ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన లా, అది దేవుని యొక్క ధర్మశాస్త్రం కదా. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రజలకు ప్రత్యేకంగా మోషేని పిలిచి సీనాయి పర్వతం మీద ఇచ్చారు కనుక ఈ ధర్మశాస్త్రం తప్పకుండా ముఖ్యమైనది అయి ఉంటుంది. అంతేకాదు మీరు చూసి ఉండొచ్చు, నేను కూడా చూశాను, 10 కమాండ్మెంట్స్ అనే ఇంగ్లీష్ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ డైరెక్టరు, యాక్టర్స్ అందరూ ఉపవాసాలు ఉండి దేవుడు ఎక్కడ తిరిగాడు ఆ ప్లేస్లోకి వెళ్ళి అది పిక్చరైజ్ చేశారు అని చెప్తారు. మీరు చూస్తే సంతోషం, లేకపోతే చూడండి. నేను చెప్తుంది సినిమాలు చూడమని చెప్పట్లేదు సుమా. దేవుడు నామంలో 10 ఆజ్ఞలు అనే సినిమా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు, నేను చూశాను కూడా. సో ఆ 10 ఆజ్ఞలు దేవుని యొక్క హస్తం వచ్చి ఆ రాతి మీద 10 ఆజ్ఞలు ఇలా అగ్నితో చెక్కుతుంటే నాకు ఎంత ఒళ్ళంతా గర్వపరిచింది, ఎంతో సంతోషంతో ఆ రోజు అట్లా జరిగి ఉంటుంది కదా అని ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ ఓపెన్ అయితో చూస్తున్నట్టు మోషే కాలం నాటికి వెళ్ళినట్టు నేను చాలా సంతోషపడ్డాను ప్రియులారా. ఆ విధంగా దేవుని హస్తమే స్వయంగా వచ్చి చెక్కిందంటే అవి ఎంత ముఖ్యమైన మాటలు అయి ఉంటాయి. అంటే ఈజిప్ట్లో నుంచి పిలిచి బయటకి తీసుకొచ్చినటువంటి దేవుడు ఆయన ప్రజలకి కానాను వెళ్తూ ఉండగా
ఆ ఈజిప్టుకు సంబంధించి వాళ్ళు ఏం పాటించారో పాటించలేదో అవన్నీ వదిలిపెట్టేస్తే ఆయన ప్రజలకు ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా? అవసరమా చెప్పండి? అవసరమే. దేవుని ప్రజలు ప్రపంచంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని పాటించితే సరిపోదు ప్రియులారా. ప్రపంచంలో ఒక ధర్మశాస్త్రం ఉంటుంది, దాంట్లో కూడా ధర్మాలు మంచివే ఉంటాయి. ఎవరు తాగమని, వ్యభిచరించమని, పాడైపోమని ఎవరు ఏ ధర్మశాస్త్రం కూడా చెప్పడు. దేవుడు అనే పేరు కింద అలాంటి ధర్మశాస్త్రం ఏది రాసి ఉండదు. ఎందుకు నేను చెప్తున్నానంటే అన్యుల ధర్మశాస్త్రాలు కూడా చాలా మంచి విషయాలే రాయబడి ఉంటాయి. కానీ అంత మాత్రం సరిపోదు. కానీ క్రైస్తవులుగా మనం పాపములోంచి విడిపించబడినటువంటి మనము తప్పనిసరిగా దేవుడు ఇచ్చేటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని తీసుకోవాలి, ఆ ధర్మశాస్త్రాన్ని చదవాలి, దాంట్లో విషయాలు మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. యూఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోక సంబంధమైన ధర్మశాస్త్రం నీకు సరిపోదు. నీవు నన్ను వెంబడించుకుంటూ కానాన్ని నడుస్తుండగా నేను ఇచ్చే ధర్మశాస్త్రం పాటించాలి అని చెప్పి మోషేని ముందుగా పిలిచి ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇక్కడ క్రైస్తవేతరులైన తమ్ముళ్ళకు ఒక ప్రశ్న, వేరొక దేవుడు అన్నాడు. దేవుడు ఒకడు కాక ఎంతమంది ఉంటారు? ఆలోచించండి తమ్ముళ్ళు. మీ అందరినీ ప్రభు దీవించి ఈ విషయంలో మీకు ఒక మర్మాన్ని దేవుడు విడుదల చేయను గాక, తెలియచేయను గాక. వేరొక దేవుడు ఉండకూడదంటే ఒక్క దేవుడే కదా, దేవుడు ఒకడే కదా. ఆయన ఎవరో తెలుసుకొని ఆరాధించండి, మీకు కూడా ఎంత సంతోషంగా ఉంటుందో. దేవుడు అనే పేరు మీద దేవుడు అంటే సింగులర్ నెంబర్. మరి దేవుళ్ళు ఎందుకు మనకి? అదే దేవుడు ఇక్కడ తెలియజేసింది. దేవుళ్ళు నీకు అవసరం లేదు, దేవుడు ఒక్కడున్నాడు, ఆయన నువ్వు తెలుసుకొని వెంబడించాలి అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత ఏ రూపంలో అయినా నువ్వు విగ్రహంను చేసుకొనకూడదు, పూజించకూడదు. హైందవేతర తమ్ముళ్ళకి చెల్లెలకి నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, చేసుకొనకూడదు. దేవుణ్ణి నువ్వెలా తయారు చేస్తావు? హౌ డేర్ యు ఆర్? నీకున్న తెలివి జ్ఞానం ఎంత పెట్టినా నువ్వు దేవుణ్ణి తయారు చేయగలవా? ఒక్కసారి మీరు ఒక క్షణం ఆలోచించండి, వివేచించండి. దేవుణ్ణి నువ్వు తయారు చేయటం ఏంటి? దేవుణ్ణి నేను తయారు చేయటం ఏంటి? దేవుణ్ణి మనం తయారు చేస్తామా? అంత పెద్దవాళ్ళమా? ఆకాశాన్ని భూమిని మాటతో చేసినటువంటి దేవుణ్ణి మనం తయారు చేస్తామా? ఇది తప్పని నువ్వు భావిస్తే దేవుళ్ళలాగానే నువ్వు కూడా ఇంకో సూర్యుడిని వెలుగు కలుగునుగాక అని, చంద్రుడు కలుగునుగాక, నక్షత్రాలు కలుగునుగాక అని ఒక భూమిని సపరేట్గా చేయండి. మరైతే నువ్వు దేవుణ్ణే చేస్తున్నావు కదా, మరి దేవుడికి సృష్టిని కూడా నువ్వు చేయగలవు కదా. దేవుడి కంటే నువ్వు పెద్దవాడివి కదా. నువ్వు దేవుడిని తయారు చేస్తున్నావు అంటే నువ్వే దేవుడి కంటే గొప్పవాడివి అనమాట. మరి ఇంకో సృష్టి చేయండి చూద్దాం. ఇది చాలా తప్పు ప్రియులారు. ఇది క్రైస్తవులకు తెలుసు. దీంట్లో ఉన్నటువంటి భావోద్వేగం ఏంటో, దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటో క్రైస్తవులకు తెలుసు. మిగతా వాళ్ళు తెలుసుకోవాలని నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఒకప్పుడు, మీరు పాస్ట్లో వీడియోలు చూడండి, నేను కూడా ఒకప్పుడు హైందవ స్త్రీని. కమ్యూనిస్ట్ కోట గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి విగ్రహారాధన స్టార్ట్ చేసి వాటన్నిటిని బద్దలు కొట్టుకొని యేసుక్రీస్తులోకి నేను ప్రయాణం సాగించాను. ఈ ప్రయాణం చివరి వరకు ఇదే ప్రయాణం. మనకు తెలియనప్పుడు చేస్తాం, దాంతో ఏం ప్రాబ్లం లేదు. మన కనులు చెవులు తెరవబడినప్పుడు, దేవుడు ఏదో తెలియనప్పుడు మనం చేస్తాం. దేవుడు తప్పకుండా దాన్ని క్షమిస్తాడు. కానీ ఒక్కసారి తెలుసుకోండి అని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. ఎందుకంటే దేవుడు లేడు అనే సంస్కృతిలో నుంచి వచ్చి విగ్రహమే దేవుడని పూజించి యేసుక్రీస్తు మాత్రమే దేవుడని, ఆయన ఒక్కడే దేవుడని నా ఆత్మీయ ప్రయాణంలో నేను నేర్చుకున్న అంశాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులారు. అంతకంటే ఏం లేదు. ఇది మీకు ఇష్టం లేకపోతే మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి మీకు ఇష్టమైన పేరుతో పూజించుకోండి. ఇట్ ఈజ్ వెరీ పర్సనల్. గో అహెడ్. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.